గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అంతర్మథనంలో పడినట్లుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి ఒక 18 మంది ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మీనాక్షి నటరాజన్ ఏఐసిసి మెంబర్, మరొక వైపు టీపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. మరొక వైపు సీఎం రేవంత్ రెడ్డి అయితే చాలా ఫైర్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. గరంగరంగా ఉన్నారట 18 మంది ఎమ్మెల్యేలపైన. ఎస్, రెబల్స్ని బుజ్జగించడంలో ఫెయిల్ అయిపోయారు. మరోవైపు తమ బంధువుల్ని తెరచాటుని దింపడం వల్ల ఈ యొక్క కాంగ్రెస్కి మైనస్ అయ్యింది. వాస్తవానికి 700 పైచిలకు ఈ యొక్క పంచాయతీ స్థానాలు గెలిచినా కూడా కాంగ్రెస్ ఎందుకో ఇది జీర్ణించుకోలేకపోతుంది అన్నట్లుగా ఈ వార్తను మనం ఖచ్చితంగా చూడాలి. అంటే ఆల్రెడీ దీని మీద నివేదిక సంబంధించి రివ్యూ కూడా చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాలు ఆ ఎమ్మెల్యేలపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇలాగే ఉంటే కనుక రేపటి రోజున 2029 వచ్చేటువంటి ఈ యొక్క ఎలక్షన్స్లో అయితే పార్టీ గ్రాఫ్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఒక స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఎమ్మెల్యేల యొక్క వైఫల్యంగా ఎత్తి చూపుతూ ఈ యొక్క సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. నిజంగా చెప్పాలంటే ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎవరు ఏంటనేది నిజంగా ఏఐసిసి నుంచి అయితే ఖచ్చితంగా రిపోర్ట్ అయితే రావాల్సింది. సో ప్రస్తుతానికైతే మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నారు. అలాగే టీపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తానికి ఈ యొక్క ఫలితాల యొక్క దానిపైన నివేదిక మరీ తెప్పించుకుని అసంతృప్తి వెలగక్కినట్లుగా తెలుస్తోంది కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేల పట్ల. సో ఈ యొక్క 7,500 కాదు, మినిమం ఖచ్చితంగా 9 నుంచి 10,000 ఈ యొక్క సర్పంచ్ స్థానాలు దక్కించుకోవాలి అనుకున్నటువంటి ఆలోచనని, ఆ యొక్క ఆ లక్ష్యాన్ని మేము ఛేదించలేకపోయాం. ఖచ్చితంగా మా సొంత పార్టీ ఎమ్మెల్యేల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందనేది నిజంగా తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు గుసగుసలాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి చూద్దాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అవ్వడానికి గల కారణం ఏమిటి, నిజంగా ఆ ఎమ్మెల్యేలు ఎవరు అనేది కూడా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెబల్స్ను సమన్వయం చేసుకుని వారిని బుజ్జగించడంలో విఫలమైనటువంటి ఎమ్మెల్యేలు, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మేము ముగ్గురం చర్చించామని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. రెబల్స్ను సమన్వయం చేయలేని ఎమ్మెల్యేలు, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలపై అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో సరిగ్గా పనిచేయనటువంటి 18 మంది ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ద్వారా ఈ 18 మంది ఎమ్మెల్యేలు కూడా ఇన్ఛార్జీలతో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడి పార్టీకి తీరన నష్టం చేశారని కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం అలాగే మీనాక్షి నటరాజన్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. ఇకనైనా వైఖరి మార్చుకోవాలి, లేకపోతే మార్చుకోకపోతే పార్టీ నియమ నిబంధనలకు లోబడి పనిచేయాలని కూడా ఆదేశించడం జరిగింది. సమీక్షలో మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ రెబల్స్ విషయంలో జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ప్రతిపక్ష పార్టీలు లాభపడ్డాయన్నటువంటి దానికి సంబంధించి ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. సమన్వయ లోపం వల్లే గెలవాల్సినటువంటి స్థానాల్లో కూడా ఓడిపోయామని, ముఖ్యంగా వరంగల్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, ఉమ్మడి పాలమూరుకి చెందినటువంటి నేతలకు మీనాక్షి నటరాజన్ క్లాస్ తీసుకున్నారని కూడా తెలుస్తోంది. ఇంకోసారి ఇలా రిపీట్ కావద్దని నేతలకు వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రెబల్స్తో సమన్వయ లోపం, అలాగే బంధువులను అభ్యర్థులుగా నిలబెట్టడం వల్లే గెలవాల్సిన చోట్ల పార్టీ విఫలమైందని మండిపడినట్లుగా తెలుస్తోంది. కాగా డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో పల్లె జనం అధికార పార్టీకి మెజారిటీ స్థానాలు కట్టబెట్టారు. 3 విడతల్లో కలిపి కాంగ్రెస్ 7,491 స్థానాలు, అలాగే బీఆర్ఎస్ 3,494, అలాగే 749 స్థానాల్లో బీజేపీ, ఇక స్వతంత్ర అభ్యర్థులు అలాగే ఇతరులు కలిపి 956 చోట్ల విజయం సాధించారు. ఈ ఫలితాల్లో అధికార పార్టీకి 3/2 సీట్లు దక్కించుకోగా 3/1 బీఆర్ఎస్ అలాగే బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. తెలంగాణలో ఇటీవల ముగిసినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలు కలకలం రేపాయి. మొత్తంగా మంచి ప్రదర్శన కనబరిచినప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో
ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోవడంపై పార్టీ హైకమాండ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అలాగే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు కలిసి పార్టీ ఫలితాలపై వివరణాత్మక సమీక్ష నిర్వహించారట. ఈ సమావేశంలో కొంతమంది ఎమ్మెల్యేల ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వెల్లగక్కినట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా క్షేత్రస్థాయి నుంచి నివేదికలు సేకరించి సర్పంచ్ ఎన్నికల ఫలితాలను సమగ్రంగా రివ్యూ చేశారు. ఆయన సేకరించినటువంటి సమాచారం ఆధారంగా కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలం సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం, రెబల్ అభ్యర్థుల ప్రభావం వంటి అంశాలైతే బయటపడ్డట్లుగా తెలుస్తోంది. ఈ నివేదికను టీపీసీసీ అధ్యక్షుడికి పంపించి తగిన చర్యలు తీసుకోవాలని కూడా సూచించారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీంతో పార్టీలో కొంతమంది నేతలపై మందలింపు వాతావరణం అయితే నెలకొంది. ప్రత్యేకించి 8 మంది ఎమ్మెల్యేలు, 3 కార్పొరేషన్ చైర్మన్ల పనితీరుపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. వీరి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఆశించినన్ని సర్పంచ్ స్థానాలు గెలుచుకోలేకపోవడం, స్థానికంగా సమన్వయ లోపాలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్తున్నారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఇటీవల పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ టెలికాన్ఫరెన్స్ సమీక్షలో భాగంగా భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైనటువంటి సమన్వయం కోసం కొన్ని మార్గదర్శకాలు రూపొందించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ బలమైన ప్రదర్శన కనబరిచినటువంటి నేపథ్యాన ఈ అసంతృప్తి కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైనట్లుగా తెలుస్తోంది. పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ఈ లోపాలను సకాలంలో సరిదిద్దబోతున్నట్లుగా సమాచారం. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లో ఎన్నికలు జరిగాయి. ఒక్క సిద్దిపేట జిల్లా మినహా మిగిలిన 30 జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 12,733 పంచాయతీ సర్పంచ్ పదవులకు గాను తుది లెక్కల ప్రకారం కాంగ్రెస్ 7,010 స్థానాల్లో గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ మద్దతుదారులు మొత్తం 3,502 స్థానాలను గెలుచుకుని బీజేపీ 688 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్ వంటి కీలక జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసే దిశగా దూసుకువెళ్ళింది. స్థానిక నాయకత్వం, ప్రభుత్వ పథకాల ప్రభావం ఈ ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. ఏదేమైనా సరే ఆ 18 మంది ఎమ్మెల్యేలపైన కూడా చర్యలు తీసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటువంటిది కనుక మళ్ళీ ఒకసారి రిపీట్ అయిందంటే నేడు రేపు ఖచ్చితంగా స్థానిక సంస్థలు మళ్ళీ జరగబోతున్నాయి. అది కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అలాగే కార్పొరేషన్లు, ఇటు జీహెచ్ఎంసీ పరిధిలో అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలు, మరోవైపు మున్సిపాలిటీలు కూడా త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఏదేమైనా సరే దీన్ని దృష్టిలో పెట్టుకునే పరిస్థితి ఇలాగ ఉంటే కనుక ఇది కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేకపోతే ఏదైనా బైపోల్ వచ్చినా బైపోల్ విషయంలో కావచ్చు, లేకపోతే 2029లో జరిగేటువంటి ఒక సాధారణ ఎన్నికలైనా కావచ్చు, మొత్తానికి ఇది కాంగ్రెస్ పార్టీకి డిసడ్వాంటేజ్గా ఈ 18 మంది ఎమ్మెల్యేల పనితీరు అది చూపుతుందనేది చాలామంది అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఈవేళ అయితే టెలికాన్ఫరెన్స్ జరిగింది ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల ఫలితాలపైన. మరి ముఖ్యంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గురు కూడా ఉండి ఈ యొక్క టెలికాన్ఫరెన్స్ జిల్లా అధ్యక్షులతోటి ఈ యొక్క ఎమ్మెల్యేలతోటి ఎక్కడికక్కడ రివ్యూ మీటింగ్లు చేసుకుని కొంతమందికి క్లాస్ పీకాలి అనేటువంటి ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎస్, ఖచ్చితంగా 18 మంది ఎమ్మెల్యేలని ఇప్పుడు గాంధీ భవన్కి నేడు రేపు రప్పించుకుని వారందరికీ కూడా ఒక మందలించడమా, వాట్ ఎవర్ ఏమి ఇస్తారనేది, ఎలాంటి క్లాస్ తీసుకుంటారు అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఏదేమైనా సరే కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు పట్లే ఈ యొక్క రిజల్ట్ వచ్చింది తప్ప ఇంకాస్త బెటర్గా ఉండుననేది కాంగ్రెస్ ఇంకా విశ్వాసం అయితే వ్యక్తం చేస్తోంది. 7,500 స్థానాలు ఇవి మాకు సరిపోవు, ఖచ్చితంగా 9 నుంచి 10,000 స్థానాలు గెలవాల్సి ఉన్నాయి. సో ఆ యొక్క మైనస్లు అయితే వీలవల్లేనంటూ కూడా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుని మరీ ముఖ్యంగా ఎత్తి చూపుతూ వారంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. సో చూడాలి మరి, ఎందుకంటే ఆల్రెడీ సొసైటీకి సంబంధించి పిఏసిఎస్లను ఆల్రెడీ కొన్ని గంటల క్రితమే రద్దు చేసినటువంటి పరిస్థితి. అవి కూడా గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటువంటి ఎన్నికలు, డీసీసీబీ అలాగే పిఏసిఎస్లకి సంబంధించి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు అంటాం, సొసైటీలు అని పిలుస్తాం గ్రామాల్లో, వాటికి కూడా నేడు రేపు
ఖచ్చితంగా ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి అనే సంకేతాలు అయితే బలంగా ఇచ్చినట్లయింది ప్రభుత్వం. ఎందుకంటే ఈ యొక్క పాలక మండలన్నీ కూడా రద్దు చేసేసింది, పాలక వర్గాలన్నింటినీ, సొసైటీ పాలక వర్గాలన్నింటిని కూడా. సో అక్కడ కూడా కొంచెం ఎందుకంటే రైతులకి లోన్లు రావాలన్నా ఈ యొక్క రైతాంగం అభివృద్ధికి సొసైటీలు అనేవి చాలా దోహదపడుతుంటాయి. సో ఖచ్చితంగా ఇవి పార్టీ ఇంపాక్ట్తో కూడా జరిగేటువంటి ఎన్నికలుగానే మనం చూడొచ్చు. సో మరి ఇటువంటి ఎన్నికల వేళ ఖచ్చితంగా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాల్సింది పోయి ఇలాగ రెబల్స్ బరిలోకి దిగుతున్నారు, లేకపోతే తమ బంధువుల్నే బరిలోకి దింపుతున్నారు తెరచాటున. సో ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ తగ్గించే విధంగా ఏ ఒక్కరు ప్రయత్నించినా కూడా ఉపేక్షించేదే లేదని కూడా చాలామంది, అంటే మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే తీవ్ర ఫైర్ అయితే తీవ్ర ఆగ్రహంగా అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా 18 మంది ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలి ఫస్ట్ అనేది వాళ్ళు ఈ యొక్క ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. నేడో రేపు గాంధీ భవన్కి పిలిచి మందలించబోతున్నట్లుగా సమాచారం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.